మెరుగైన ఉపాధి అవకాశాల కోసం ప్రయాణాలు వలసలు సాగుతూనే ఉంటాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో మేకప్ బతుకు పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. గతంలో పుస్తకాలు బాగా చదివేవాడిని అని అన్న కేటీఆర్ ప్రాంతాలు, రాష్ట్రాలు, దేశాల మధ్య వలసలు ఉంటాయని చెప్పారు. హైదరాబాద్లో అనేక మంది ఇతర రాష్ట్రాల నుంచి వలసలు వచ్చి పనులు చేసుకుంటున్నారని అన్నారు. పాలమూరు జిల్లాకు వలసల జిల్లా అని పేరు పోయిందని అన్నారు. కరోనా సమయంలో వలస కార్మికుల్ని ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశామని కేటీఆర్ గుర్తు చేశారు. మనం ఈరోజు నజీబ్ గురించి ఎక్కడో గల్ఫ్ లో పడ్డ బాధల గురించి మాట్లాడుతున్నాం, కానీ వలస ఎంత వాస్తవమో వలసలో ఎక్స్ప్లాయిటేషన్ కూడా అంతే వాస్తవం. అది భారతదేశం కావచ్చు, అక్కడ ఎడారి గల్ఫ్ దేశాలు కావచ్చు, ఇంకొకటి కావచ్చు. 1,00,000 కోట్లు మన ఎన్ఆర్ఐలు పంపుతున్నారు, అందులో 3వ వంతు గల్ఫ్ నుంచే వస్తుంది అని చెప్పి రాస్తా ఉంటారు. ఈ లెక్కన వీళ్ళు ఎంత సంపాదిస్తున్నారబ్బా అని చెప్పి నేను అడిగి నిజంగా అర్ధాకలతో అలమటిస్తూ అక్కడి నుంచి పంపుతూ ఉంటారు. కానీ డబ్బుల పరంగా చూస్తే, క్వాంటం పరంగా చూస్తే హైదరాబాద్ లో ఇక్కడ నిర్మాణ రంగంలో సంపాదించేదానికి అక్కడ దానికి పెద్ద తేడా లేదు. నిజానికి ఇక్కడ భార్య పిల్లలతో ఉంటూ బ్రహ్మాండంగా దాదాపు 5-10% తేడా, అంతేగా అంతకంటే ఎక్కువ ఏం లేదు. హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోంది, మహిళల ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతోంది గల్ఫ్ లో. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచే మహిళల్ని కూడా అక్కడికి డొమెస్టిక్ మేడ్స్ గా తీసుకెళ్లి అక్కడ సెక్షువల్ గా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, దారుణంగా వాళ్ళని హింసిస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేయాలనేది ఒక చర్చ అధికారులు, మొత్తం భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలతో. మరి దానికి పరిష్కారం ఇంకా పూర్తిగా లభించిందా లేదా నేను ఫాలో అప్ లో లేను, కానీ ఇలాంటి ఎన్నో సమస్యలు కోకలు